హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో యామ్ గురించి అలాగే ఈజ్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాము. అలాగే ఆర్ ఎక్కడ వాడాలి, ఏ సబ్జెక్ట్కు వాడాలి, ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్కు మీనింగ్ ఏమిటి అనేది చూడబోతున్నాము. అర్థమైందా లర్నర్స్? ఈ ఆర్ అనేది కూడా ప్రెజెంట్ రన్నింగ్ సెంటెన్స్లోనే యూస్ చేస్తారు. యామ్, ఈజ్ అనేవి సింగులర్కి యూస్ చేస్తాం కదా. ఈ ఆర్ అనేది ప్లూరల్స్కి యూస్ చేస్తాము. ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కూడా ప్రెజెంట్ రన్నింగ్ సెంటెన్స్లో ఒక భాగమే. ఇప్పుడు ఆర్ గురించి పూర్తిగా చూద్దాం. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి పూర్తిగా చూద్దాం. ఆర్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాము, ఉన్నారు, ఉన్నావు, ఉన్నవి. అంటే ప్లూరల్స్ ఉంటాయి కదా, గుంపుగా ఉంటే వాటిని ప్లూరల్స్ అని అంటారు కదా. ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనాలు అని అంటారు. బహువచనాన్ని తెలపడానికి ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూస్ చేస్తారు. ఆర్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాము, ఉన్నారు, ఉన్నావు, ఉన్నవి అని అర్థం. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మేము టీవీ చూస్తున్నాము. ఇక్కడ మేము అనేది ఒకరు కాదు, ఇద్దరు. అంటే ఒకరికంటే ఎక్కువ, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు. ఒకరికంటే ఎక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడే మేము అని అంటారు కదా, మనము, మేము అని. అలాంటప్పుడే యూజ్ చేస్తారు. మేము ఇంగ్లీష్లో ఏమంటారు? వి. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. చూస్తూ ప్లస్ ఉన్నాము, చూస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? వాచింగ్. ఉన్నాము, ఉన్నాము అంటే ఇక్కడ మేము అనేది ప్లూరల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నాము అనే ఆర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ అవుతుంది. ఉన్నాము అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఆర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? వి, మేము, మేము వి. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఆర్, ఉన్నాము. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? చూస్తూ, వాచింగ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? టీవీ, టీవీ. అర్థమైందా లర్నర్స్? వీఆర్ వాచింగ్ టీవీ అవుతుంది. ఇది మరి ఏ సెంటెన్స్ అవుతుంది? రన్నింగ్ పాస్ట్ టెన్స్ అవుతుందా, ప్రెజెంట్ టెన్స్ అవుతుందా, ఫ్యూచర్ టెన్స్ అవుతుందా అని అంటే ఇది R1 సెంటెన్స్ అవుతుంది, రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఎందుకు అని అంటే వాచింగ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ టీవీని చూస్తూ ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు ప్రెజెంట్ టీవీ ముందు కూర్చొని టీవీని చూస్తున్నాము అని అర్థాన్ని ఇస్తుంది. సో ఇది R1 సెంటెన్స్ అవుతుంది. ఖచ్చితంగా ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ R1 సెంటెన్స్కు మాట్లాడడానికి మరియు రాయడానికి యూజ్ చేస్తారు. నీవు పరిగెడుతున్నావు. నీవు ఇంగ్లీష్లో ఏమంటారు? యు. పరిగెడుతూ ప్లస్ ఉన్నావు అని కదా అర్థం. పరిగెడుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? రన్నింగ్. ఉన్నావు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. యు ఆర్ రన్నింగ్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, రన్నింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ నువ్వు పరిగెడుతున్నావు అని అర్థాన్ని ఇస్తుంది. సో ఈ సెంటెన్స్ R1 సెంటెన్స్ అవుతుంది. యూకి తెలుగు అర్థాలు ఏమిటి? నీవు మరియు మీరు అని వస్తుంది కదా. నీవు వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్క్ మీనింగ్ ఉన్నావు అని వస్తుంది. అదే ఇక్కడ మీరు అని వచ్చినప్పుడు, యూకు తెలుగు మీనింగ్ మీరు అని వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు అనే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్నావు, ఉన్నారు, ఉన్నవి అనే వాటికి ఇంగ్లీష్లో మీనింగ్ ఆర్ అనే వస్తుంది. నెక్స్ట్, మీరు పరిగెడుతున్నారు. మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? యు. పరిగెడుతున్నారు ని విడి తీసుకొని రాసుకుంటే పరిగెడుతూ ప్లస్ ఉన్నారు. పరిగెడుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? రన్నింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. చూసారా, ఇక్కడ మీరు వచ్చింది కాబట్టి ఉన్నారు అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. యు ఆర్ రన్నింగ్ అవుతుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, రన్నింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఫైనల్గా ఇంగ్లీష్లో వచ్చేసరికి యు ఆర్ రన్నింగ్ అవుతుంది. వారు గుడికి పోతున్నారు. వారు ఇంగ్లీష్లో ఏమంటారు? దే. గుడికి ఇంగ్లీష్లో ఏమంటారు? టు ద టెంపుల్. పోతున్నారు
పోతూ ప్లస్ ఉన్నారు అని కదా అర్థం. పోతూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. ఎందుకంటే వారు అని వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్జెక్టు, ఉన్నారు అనే ప్లూరల్ మాత్రమే వస్తుంది. వారు అంటే చాలామంది కదా, ఒకరు కాదు చాలామంది అని వస్తారు కాబట్టి ఇక్కడ ప్లూరల్ వస్తుంది. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, టు ద టెంపుల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు ద టెంపుల్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. అవి పడుకుంటున్నాయి. అవి అంటే ఏమిటి? జంతువులు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏవైనా సరే అవి అని మనం అంటుంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ యూజ్ అవుతుంది. అవి పడుకుంటున్నవి. అవిని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. పడుకుంటూ ప్లస్ ఉన్నవి అని కదా అర్థం. పడుకుంటూ ఇంగ్లీష్లో ఏమంటారు? స్లీపింగ్. ఉన్నవి అంటే ఉన్నాయి అని అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇవి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. దే ఆర్ స్లీపింగ్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, స్లీపింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఆర్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాయి, ఉన్నారు, ఉన్నవి, ఉన్నాము అని వస్తాయి. ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే, ఆర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. వి అంటే ఏమి? మేము, మనము. సెకండ్ పర్సన్ సింగులర్ లేదా ప్లూరల్ యు కదా. సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటి? యు. సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? యూని. సో బోత్. యు అంటే ఏంటి? నీవు మరియు మీరు అని అర్థాన్ని ఇస్తుంది. దానికి థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏమిటవి? దే, కాజల్ అండ్ రోజ్, దోస్, దీస్, బస్సెస్, కార్స్ అని ప్లూరల్స్ వస్తుంటాయి కదా. టూ నేమ్స్ని అండ్ అనే కంజంక్షన్తో కలిపినప్పుడు ప్లూరల్స్ వచ్చినప్పుడు బస్సెస్, కార్స్ నేమ్స్ ప్లూరల్స్ వస్తాయి కదా. అట్లాంటప్పుడు ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా లెర్నర్స్? ఆర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే, ఏ సబ్జెక్ట్ ప్లూరల్గా ఉంటుందో దానికన్నిటికీ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. అందులోనూ రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. అది R1లో ఉండాలి. అర్థమైందా? ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్కి ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఆర్ అంటేనే రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్కు యూజ్ చేస్తారు. ఆర్ను R1 వాక్యాలకు మాత్రమే వాడాలి, ఉపయోగించాలి. ఆర్ అంటేనే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉన్నవి అనే దానికి మాత్రమే R1 వాక్యాలు అని అంటారు కదా, అలాంటి వాటికి మాత్రమే ఈ ఆర్ను ఉపయోగిస్తారు. గుర్తుంచుకోండి. మేము గోవాకి పోతున్నాము. మేము ఇంగ్లీష్లో ఏమంటారు? వి. గోవాని ఇంగ్లీష్లో ఏమంటారు? గోవాకి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు. పోతున్నామును విడి తీసుకొని రాసుకుంటే పోతూ ప్లస్ ఉన్నాము అంటే ఇప్పుడు ప్రెజెంట్ మేము గోవాకి పోతున్నాము అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది R1 సెంటెన్స్ అవుతుంది. వి అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, టు గోవా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు గోవా అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. నీవు స్కూల్కి పోతున్నావు. నీవుని ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. స్కూల్కు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు స్కూల్. పోతున్నావు అంటే పోతూ ప్లస్ ఉన్నావు అని కదా అర్థం. పోతూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నావు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అవుతుంది. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, టు స్కూల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ నౌ అనేది వాడితే వాడచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇది R1 సెంటెన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతూ ఉన్న వాక్యాలకు మాత్రమే ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు కనుక. వారు కొట్లాడుతున్నారు. వారుని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. కొట్లాడుతూ ప్లస్ ఉన్నారు అని కదా అర్థం. కొట్లాడుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైటింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. దే అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఫైటింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. దే ఆర్ ఫైటింగ్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. వారు వీధుల్లో కొట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ప్రెజెంట్ వీధులు ఎవరైనా కొట్లాడుతున్నారు అనుకోండి, ప్రెజెంట్ వాళ్ళు కొట్లాడుతున్నారు అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఇది R1 సెంటెన్స్ అవుతుంది. ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పనులను తెలపడానికి ఈ R1 సెంటెన్స్ యూజ్ అవుతుంది. వారుని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. వీధుల్లో అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్ ద స్ట్రీట్స్. కొట్లాడుతున్నారు అనేదాన్ని విడ తీసుకొని రాసుకుంటే కొట్లాడుతూ ప్లస్ ఉన్నారు. కొట్లాడుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైటింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఫైటింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, ఆన్ ద స్ట్రీట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే ఆర్ ఫైటింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. అమ్మ మరియు నాన్న కారులో బయటకి పోతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కారులో కూర్చొని బయటికి వెళ్తున్నారు
అని అర్థం. R1 అంటేనే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని అని కదా అర్థం. సో ఇక్కడ అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? మై మదర్. నాన్నని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాదర్. కారులో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బై కార్. కారు చేత వీళ్ళు పోబడుతున్నారు కాబట్టి ఇక్కడ బై కార్ అని వస్తుంది. బయటకు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు అవుట్ అవుతుంది. పోతూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. మై మదర్ అండ్ ఫాదర్ ఆర్ గోయింగ్ టు అవుట్ బై కార్ అని ఇంగ్లీష్లో వస్తుంది. మై మదర్ అండ్ ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. టు అవుట్ బై కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ మై మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిని అండ్ అనే కంజంక్షన్తో కలుపుతున్నా కాబట్టి ఇది ప్లూరల్ కిందకి వస్తుంది. సో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. మేము తిరుపతికి ట్రైన్లో పోతున్నాము. మేము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వి. తిరుపతికి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు తిరుపతి. ట్రైన్లో అంటే ఏమొస్తుంది ఇక్కడ? బై ట్రైన్ అవుతుంది. పోతున్నాము విడ తీసుకొని రాసుకుంటే పోతూ ప్లస్ ఉన్నాము. పోతూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. టు తిరుపతి బై ట్రైన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఇంగ్లీష్లో వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు తిరుపతి బై ట్రైన్ అవుతుంది. మీరు ప్రార్థిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ప్రార్థిస్తున్నారు అని అర్థాన్ని ఇస్తుంది. సో ఇది R1 సెంటెన్స్ అవుతుంది. మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? యు. ప్రార్థిస్తూ ప్లస్ ఉన్నారు. ప్రార్థిస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రేయింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. యు ఆర్ ప్రేయింగ్ అవుతుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్రేయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. టీచర్లు క్లాస్ రూమ్లో బోధిస్తున్నారు. ప్రజెంట్ టీచర్ క్లాస్ రూమ్లో టీచింగ్ చేస్తోంది అని అర్థాన్ని ఇస్తుంది. ప్రజెంట్ జరుగుతూ ఉంది ఈ పని. టీచర్లు ఇంగ్లీష్లో ఏమంటారు? టీచర్స్. క్లాస్ రూముల్లో ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద క్లాస్ రూమ్స్. బోధిస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? టీచింగ్. ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్. టీచర్స్ ఆర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అవుతుంది. టీచర్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. టీచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఇన్ ద క్లాస్ రూమ్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. బస్సులు చాలా వేగంగా వెళ్తున్నవి. ప్రజెంట్ మనం రోడ్డు మీద నిలబెట్టుకుంటాం అనుకోండి. అలాంటప్పుడు బస్సులు చాలా వేగంగా వెళ్తుంటాయి కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ మీకు యూజ్ అవుతుంది. బస్సులను ఇంగ్లీష్లో ఏమంటారు? బస్సెస్. చాలా ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ. వేగంగా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాస్ట్లీ. వెళ్తూ ప్లస్ ఉన్నవి అని కదా అర్థం. వెళ్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నవి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. బస్సెస్ ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్లీ లేదా సో ఫాస్ట్ అని అనవచ్చును. ఇక్కడ బస్సెస్ అనేవి ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. బస్సెస్ ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్లీ లేదా బస్సెస్ ఆర్ గోయింగ్ సో ఫాస్ట్ అని అనవచ్చును. బస్సెస్ అనేవి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. వెరీ ఫాస్ట్ లేదా సో ఫాస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను మా నాన్న మార్కెట్కు వెళ్తున్నాము. నేను మరియు మా నాన్న ఇద్దరూ కలిసి మేము మార్కెట్కు వెళ్తున్నాము అని అర్థం కదా. నేను మా నాన్నని ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫాదర్ అండ్ మీ. మార్కెట్కు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు ద మార్కెట్. వెళ్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అని హెల్పింగ్ వర్బ్తో యూజ్ చేస్తాం. మై ఫాదర్ అండ్ మీ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్ అవుతుంది. మై ఫాదర్ అండ్ మీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. టు ద మార్కెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా మై ఫాదర్ అండ్ మీ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్ అవుతుంది. నేను మా నాన్న మార్కెట్ నుండి వస్తున్నాము. మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ అవుతుంది. నేను మా నాన్న ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫాదర్ అండ్ మీ. మార్కెట్ నుండి ఫ్రమ్ ద మార్కెట్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. వస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కమ్మింగ్. ఉన్నాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. మై ఫాదర్ అండ్ మీ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మార్కెట్ అవుతుంది. మై ఫాదర్ అండ్ మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కమింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఫ్రమ్ ద మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. రోబోట్లు మంచిగా పని చేస్తున్నాయి. రోబోట్లు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రోబోట్స్. మంచిగా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వెల్ లేదా గుడ్ లేదా నైస్. పని చేస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్కింగ్. ఉన్నాయి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ అంటారు. రోబోట్స్ ఆర్ వర్కింగ్ వెల్ అని అయినా అనవచ్చును. రోబోట్స్ ఆర్ వర్కింగ్ గుడ్ అని అయినా అనవచ్చును. రోబోట్స్ ఆర్ వర్కింగ్ నైస్ అని అయినా అనవచ్చును. రోబోట్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్
ప్లూరల్ అవుతుంది. ఎందుకంటే రోబోట్స్ కదా, చాలా ఉన్నాయి, ప్లూరల్ వచ్చింది. సో ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. వెళ్ళు, గుడ్, నైస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఆర్ అంటే ఏమిటి, ఆర్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాము, ఉన్నారు, ఉన్నావు, ఉన్నవి, ఉన్నాయి అనే మీనింగ్స్ వస్తాయి కదా. ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లూరల్స్కి యూజ్ చేస్తాం. అవి ఏవి అని అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్. అవి ఏమిటి? యు అండ్ యు, నీవు మరియు మీరు అని తెలుగు అర్థాలు వస్తాయి. వాటికి కూడా ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి కూడా యూజ్ చేస్తారు. అవి ఏమిటి? ప్లూరల్స్ అంటే నేమ్స్కి, టూ నేమ్స్ని అండ్ అనే కంజంక్షన్తో కలిపి రాసినప్పుడు కూడా ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఈ ఆర్ను R1 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి మాత్రమే యూజ్ చేస్తారు. అంటే R1 అంటేనే ఏమిటి? ఇక్కడ ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకు ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులనే కదా R1 అని అంటారు. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.